విశాఖ వడ్లపూడిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె కుటుంబాన్ని కుల పెద్దలు బహిష్కరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలో టీడీపీ మహిళా నేతకు ఈ ఘటన జరగడం పలు విమర్శలకు తావిస్తోంది. అయితే నియోజకవర్గంలో ఇది మొదటిది కాదని అనేకం జరిగాయని స్థానికులు చెబుతున్నారు. నడి రోడ్డు మీద తల బాదుకుంటూ ఏడుస్తుందండి. దీనికి విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం కనిత కాలనీ గ్రామానికి సంబంధించిన కాంట్రేగుల భాగ్యలక్ష్మి గారండి. ఈరోజు కుటుంబం మరియు సంఘం అనగా గౌరీ సేవా సంఘం వాళ్ళిద్దరూ కలిసి పెట్టిన టార్చర్ని తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఇలా నడి రోడ్డు మీద తల బాదుకుంటూ ఏడుస్తుందండి. దీనికి న్యాయం మరి ఆ దేవుడే చేయాలి. దయచేసి ఆ న్యాయం మీరందరూ కూడా జరగాలని కోరుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నా. పేరు కాంట్రేగుల భాగ్యలక్ష్మి, 87వ వార్డు మహిళా అధ్యక్షురాలి. నాకు మా ఫ్యామిలీకి కొంచెం మా బావగారితో నాకు కొంచెం ఇష్యూ అయింది. దానికోసం సూర్శెట్టి పెంటారావు గారికి నేను ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అమ్మా నేను చూసుకుంటానని చెప్పి మళ్ళీ పెద్ద మనుషులందరూ నేను సంఘంలో పిలిచి వాళ్ళ ఆస్తులు ఆర్కిపై చేశానని అన్నారు. సరే ఏ ఆస్తులు ఆర్కిపై చేశానో నాకు దానికి నిరూపించండి అని చెప్తే అది కూడా జరగలేదు. జరగకపోతే మళ్ళీ నేను సంఘానికి పిలిచి నన్ను అవమానించి అక్కడ నేను రాజీకి రమ్మంటే నేను రాజీకి వెళ్ళలేదని చేస్తే నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా కుటుంబ సభ్యులు మళ్ళీ నాతో గొడవాడారని నేను ఆ పెంటారాకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. అవన్నీ చూశాడు అతను. చూసి కూడా నేను ఇన్ని బాధలు నాకు అవసరమా అని చెప్పి నేను తల కొట్టుకొని ఏడిస్తే అది మా అబ్బాయి చూసి నా బాధను చూసి నా కొడుకు తట్టుకోలేక వీడియో తీసి వాడు ఫోన్లో వాడు మాత్రమే స్టేటస్ పెట్టుకున్నాడు.